హాయ్ ఫైనల్ ఇయర్. లాస్ట్ క్లాస్లో మనం పేపర్ క్రోమటోగ్రఫీ గురించి చెప్పుకున్నాం. కంప్లీట్గా పేపర్ క్రోమటోగ్రఫీ గురించి చెప్పుకున్నాం. అందులో పేపర్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజు, మొబైల్ ఫేజు 2 ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో ఎటువంటి సాల్వెంట్స్ యూజ్ చేయాలి పేపర్ క్రోమటోగ్రఫీలో? సాల్వెంట్ యూజ్డ్ ఇన్ పేపర్ క్రోమటోగ్రఫీ. పేపర్ క్రోమటోగ్రఫీలో మొబైల్ ఫేజ్ ఉంటుంది, స్టేషనరీ ఫేజ్ ఉంటుంది. స్టేషనరీ ఫేజ్ పేపర్ యూజ్ చేస్తామన్నాం, మొబైల్ ఫేజ్ ఏమో సాల్వెంట్ యూజ్ చేస్తాము. ఇక్కడ మొబైల్ ఫేజ్ వచ్చేసరికి ఆర్గానిక్ సాల్వెంట్ యూజ్ చేస్తాం. మొబైల్ ఫేజ్లో ఆర్గానిక్ సాల్వెంట్ యూజ్ చేస్తాం. ఇది ఎటువంటి సాల్వెంట్ అంటే వాలటైల్ సాల్వెంట్, త్వరగా ఎవాపరేట్ అయిపోయే సాల్వెంట్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టేషనరీ ఫేజ్ వచ్చేసరికి ఇందులో 3 టైప్స్ సాల్వెంట్స్ యూజ్ చేస్తాం. స్టేషనరీ ఫేజ్ పేపర్ ఉంటుంది, దాంట్లో యాక్వస్ స్టేషనరీ ఫేజ్ అంటే దాంట్లో వాటర్ కూడా మిక్స్ చేస్తాం. అంటే పేపరు వాటరు సేమ్ క్వాంటిటీ కింద తీసుకుంటాం అన్నమాట. అక్కడ వాటర్ కూడా తీసుకుంటాం స్టేషనరీ ఫేజ్గా. నెక్స్ట్ హైడ్రోఫిలిక్ స్టేషనరీ ఫేజ్ అంటే ఈ పేపరు ఆర్గానిక్ సాల్వెంటు రెండు ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్న క్వాంటిటీలో తీసుకుంటాం. హైడ్రోఫిలిక్ స్టేషనరీ ఫేజ్. ఇక్కడ ఎటువంటి స్టేషనరీ ఫేజ్ తీసుకుంటామంటే ఆర్గానిక్ సాల్వెంట్ అండ్ పేపర్. ఇది ఒకదానికొకటి మిక్స్ అయిపోయి ఉంటాయి. అంటే హైడ్రోఫిలిక్ అంటే ఏంటంటే మిక్స్ అయిపోయి ఉండడం. ఓకే, అటువంటి సాల్వెంట్స్ ఇక్కడ స్టేషనరీ ఫేజ్ కింద తీసుకుంటాం. హైడ్రోఫోబిక్ స్టేషనరీ ఫేజ్. ఇక్కడ ఎటువంటి సాల్వెంట్ తీసుకుంటాం అంటే స్టేషనరీ ఫేజ్ కింద ఒకదానికొకటి మిక్స్ అవ్వలేనివి. అంటే పేపర్ క్రోమటోగ్రఫీలో పేపర్ యూజ్ చేస్తాం. పేపర్ ప్లేస్లో ఇక్కడ హైడ్రోఫోబిక్ స్టేషనరీ ఫేజు ఒక సాల్వెంట్గా యూజ్ చేస్తాం. ఈ సాల్వెంటు దేనితోనూ మిక్స్ అవ్వదు. ఇక్కడ హైడ్రోఫోబిక్ అంటే ఏంటంటే ఒకదానికొకటి మిక్స్ అవ్వకపోవడం, హైడ్రోఫిలిక్ అంటే ఒకదానికొకటి మిక్స్ అయిపోయి ఉండడం. ఆ విధంగా ఇక్కడ సాల్వెంట్స్ ఆ విధంగా తీసుకుంటాం. మొబైల్ ఫేజ్లో ఆర్గానిక్ సాల్వెంట్, వాలటైల్ సాల్వెంట్ తీసుకుంటాం. స్టేషనరీ ఫేజ్లో పేపర్ తీసుకుంటాం. పేపర్తో పాటుగా యాక్వస్ స్టేషనరీ ఫేజ్ అంటే వాటర్ తీసుకుంటాం. అంటే వాటర్ తీసుకున్న స్టేషనరీ ఫేజ్ని యాక్వస్ స్టేషనరీ ఫేజ్ అంటాం. హైడ్రోఫిలిక్ స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటంటే ఆర్గానిక్ సాల్వెంట్ తీసుకుంటాం. ఎటువంటి ఆర్గానిక్ సాల్వెంట్ తీసుకోవాలి? అది పేపర్తో మిక్స్ అయిపోయే విధంగా ఉండాలి. అంటే డ్రై అయిపోయి పేపర్ కింద కనబడుతుంది. నెక్స్ట్ క్రోమటోగ్రామ్లో చెప్పుకున్నాం. క్రోమటోగ్రామ్ అంటే ఏంటి? కంప్లీట్గా మిక్సర్లో ఉన్న కాంపోనెంట్స్ ఒకదానికొకటి సెపరేట్ అయిపోవడం, దాన్ని క్రోమటోగ్రామ్ అంటాం. ఇక్కడ క్రోమటోగ్రామ్ హైడ్రోఫిలిక్ స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటంటే, ఇక్కడ స్టేషనరీ ఫేజ్ అంటే తెలుసు మీకు, పేపర్ అని. హైడ్రోఫిలిక్ అంటే ఇది పేపర్తో మిక్స్ అయిపోయి ఉంటుంది. హైడ్రోఫిలిక్ అంటే. హైడ్రోఫోబిక్ అంటే ఏంటి? పేపర్తో మిక్స్ అవ్వదు. ఓకే, ఇక్కడ హైడ్రోఫిలిక్ అంటేనేమో పేపర్తో మిక్స్ అయిపోయి ఉన్న సాల్వెంట్. అంటే ఆ సాల్వెంట్ పేపర్ మీద వేసామనుకోండి మిక్స్ అయిపోయి డ్రై అయిపోద్ది. హైడ్రోఫోబిక్ అంటే పేపర్తో మిక్స్ అవ్వదు. అటువంటి సాల్వెంట్ని ఇక్కడ హైడ్రోఫోబిక్ స్టేషనరీ ఫేజ్గా తీసుకుంటాం. ఓకే, ఇక్కడతో పేపర్ క్రోమటోగ్రఫీ కంప్లీట్ అయింది. అంటే మీకు ఒక యూనిట్ కంప్లీట్ అయింది. ఏ యూనిట్ అది? 4th యూనిట్. నెక్స్ట్ 5th యూనిట్లో టిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అండ్ కాలం క్రోమటోగ్రఫీ ఉన్నాయి. టిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అండ్ కాలం క్రోమటోగ్రఫీ, దీన్నే టిఎల్సి అంటాం మనం. యూనిట్ 5 థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ.
క్రోమటోగ్రఫీ యూనిట్ 5 ఒక యూనిట్ కంప్లీట్ అయిందమ్మా. మీకు గ్రూప్లో పీడిఎఫ్ ఫైల్ పెట్టాను నేను, అది నోట్స్ రాసుకోండి. అక్కడ అందులో పీడిఎఫ్ ఫైల్లో డయాగ్రామ్స్ లేవు. డయాగ్రామ్స్ నేను మీకు వేసి చూపిస్తున్నాను కదా, ప్రతి వీడియోలో డయాగ్రామ్స్ ఉంటున్నాయి. అది ఆ ప్లేస్లో డయాగ్రామ్ మెన్షన్ చేయాలి మీరు. ఓకే, నెక్స్ట్ యూనిట్ 5 థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. దీన్ని టీఎల్సి అంటాం. టీఎల్సి కంపారిజన్. ఫస్ట్ పేపర్ క్రోమటోగ్రఫీకి థిన్ లేయర్ క్రోమటోగ్రఫీకి కంపారిజన్ ఏంటి? థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అనేది గ్లాస్ ట్యూబ్ ప్లేట్ ఉంటుంది, అంటే గ్లాస్ ప్లేట్ ఉంటుంది. ఆ గ్లాస్ ప్లేట్ మీద ఒక లేయర్ వేయబడి ఉంటుంది యూనిఫామ్గా. ఓకే, నెక్స్ట్ ఇది అసైనింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ. మనం అసైనింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ వచ్చేసరికి అసైనింగ్ చెప్పుకున్నాం, డిసైనింగ్ చెప్పుకున్నాం, రేడియల్ చెప్పుకున్నాం. కానీ థిన్ లేయర్ మాత్రం ఓన్లీ అసైనింగ్ క్రోమటోగ్రఫీ మాత్రమే. ఇందులో డిసైనింగ్ ఉండదు, రేడియల్ ఉండదు. ఓకే, నెక్స్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టీఎల్సి అండ్ కాలం అబ్జార్ప్షన్ క్రోమటోగ్రాఫ్ ఆర్ ది సేమ్. ఇక్కడ టీఎల్సీని పేపర్ క్రోమటోగ్రఫీ ప్రాసెస్ ప్రిన్సిపల్స్ ఒకే విధంగా ఉంటాయి, ప్రొసీజర్ కూడా ఒకే విధంగా ఉంటుంది. ఓకే, కానీ అక్కడ ఏం చేంజ్ అవుద్దంటే పేపర్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ ఏమో పేపర్ యూజ్ చేస్తాం పేపర్ క్రోమటోగ్రఫీలో. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో థిన్ లేయర్ ప్లేట్ యూజ్ చేస్తాం. ఈ థిన్ లేయర్ ప్లేట్ ఎలా యూజ్ చేస్తామంటే గ్లాస్ ప్లేట్ ఉంటుంది. ఆ గ్లాస్ ప్లేట్ మీద అల్యూమినియం లేదా సిలికా జెల్ లేయర్ వేయబడి ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. ఆ ప్లేట్ని ఇక్కడ స్టేషనరీ ఫేజ్గా యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అడ్వాంటేజెస్ టీఎల్సీ వల్ల, అంటే థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి చూడండి. స్టేషనరీ ఫేజ్ ఏమో ఇక్కడ ప్లేట్ యూజ్ చేస్తాం, గ్లాస్ ప్లేటు. అది ఎటువంటి గ్లాస్ ప్లేట్ అంటే సిలికా జెల్ ప్లేట్ అంటాం, లేదా అల్యూమినియం ప్లేట్ అంటాం. ఓకే, ఇక్కడ టీఎల్సీలో స్టేషనరీ ఫేజ్ మీద మొబైల్ ఫేజ్ మూవ్ అవ్వడానికి 30 minutes పడుద్ది. ఇది ఒక అడ్వాంటేజ్ అమ్మా. ఇది స్పీడ్గా కంప్లీట్ అయిపోద్ది రియాక్షన్ అనేది, మిక్చర్ని త్వరగా సెపరేట్ చేస్తుంది. ఇది థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. పేపర్ క్రోమటోగ్రఫీ మిక్చర్ని సెపరేట్ చేయడానికి కొన్ని అవర్స్ పడుతుంది. ఇది అయితే 30 minutesలో కంప్లీట్ అయిపోద్ది, అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెపరేషన్ ఈజ్ వెరీ సెన్సిటివ్, షార్ప్. ఇది సెన్సిటివ్గా సెపరేట్ చేయాలి, అంటే ఈ ప్రాసెస్ సెన్సిటివ్ మాట. నెక్స్ట్ separated components can be recovered easily by scraping the layer with a knife. ఇక్కడ సెపరేషన్ అయిన మిక్సర్ని ఈజీగా రికవర్ చేసుకోవచ్చు, అదవుతుందా. అదే పేపర్ క్రోమటోగ్రఫీ తీసుకున్నాం అనుకోండి, ఎంతో కొంత మనకి ప్రొడక్ట్ అనేది మిస్ అవుద్ది. ఈ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో మనకి కావాల్సిన, అంటే సెపరేషన్ అయిన కాంపోనెంట్స్ని ఈజీగా రికవర్ చేసుకోవచ్చు, అంటే ఈజీగా తీసుకోవచ్చు. అదే పేపర్ క్రోమటోగ్రఫీలో ఆ ప్రొడక్ట్ అనేది ఎర్రర్ వస్తుంది, అంటే మిస్ అవుద్ది. మనకు కావాల్సిన ప్రొడక్ట్ క్వాంటిటీ మిస్ అవుద్ది పేపర్ క్రోమటోగ్రఫీలో. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో అలా జరగదు. ఓకే, ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ గ్లాస్ ప్లేట్. ఇక్కడ చూడమ్మా, టీఎల్సి థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ గ్లాస్ ప్లేట్ అంటున్నాం. ఇది ఎటువంటి గ్లాస్ ప్లేటు? సిలికా జెల్ లేయర్
జీ అంటాం, లేదా సిలికా జెల్ అంటాం, అల్యూమినియా జెల్ అంటాం. ఓకే, మీకు ఈజీగా అంటే మీ మైండ్కి ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక గ్లాస్ ప్లేట్ మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సీలింగ్ చేసేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా గోడకి అదే వాల్ కేర్ ఉంటుంది కదమ్మా, ఆ వాల్ కేర్ ఏ విధంగా ఉంటుందో అది గ్లాస్ మీద ఊహించుకోండి. ఒక గ్లాస్ ప్లేట్ అంటే గ్లాస్ ప్లేట్ అంటే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ప్లేట్ ఉంటుంది. దీని మీద సిలికా జెల్ లేయర్ వేయబడి ఉంటుంది. ఇది స్టేషనరీ ఫేజ్. ఓకే, ఇది గ్లాస్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి చూద్దాం. ఈ స్టేషనరీ ఫేజ్ గ్లాస్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి. ప్రిపరేషన్ ఆఫ్ టీఎల్సీ ప్లేట్ అంటాం, లేదా గ్లాస్ ప్లేట్ అంటాం. ప్రిపరేషన్ ఆఫ్ టీఎల్సీ ప్లేట్, గ్లాస్ ప్లేట్. ఓకే, ఇది ఈ ప్లేట్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే ఒక గ్లాస్ని కట్ చేయాలి. ఎలా కట్ చేయాలి అంటే లెంత్ ఏమో 10 to 20 సెంటీమీటర్స్ ఉండాలి. విడ్త్ ఏమో 5 to 10 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ విధంగా గ్లాస్ని కట్ చేయాలి. ఫస్ట్ గ్లాస్ని కట్ చేయాలి. ఇలా గ్లాస్ని కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ గ్లాస్ని కాస్టిక్ ఆల్కలీ అంటే NaOHతో శుభ్రంగా వాష్ చేయాలి, క్లీన్ చేయాలి. కట్ చేసిన తర్వాత డిస్టిల్ వాటర్తో క్లీన్ చేయాలి. ఓకే, దీని మీద ఫైనలీ పౌడర్ అబ్జార్బెంట్ అంటే ఎటువంటి పౌడర్ అబ్జర్వ్ చేయాలంటే అల్యూమినా, సిలికా జెల్ లేదా సెల్యులోజ్ అటువంటి పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి తర్వాత ఆర్గానిక్ సాల్వెంట్లో మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా యూనిఫామ్గా షేక్ చేయాలి. అదవుతుందా? ఇక్కడ ఒక పౌడర్ ఉంటుందమ్మా. ఏ పౌడర్ అది? సిలికా జెల్ లేదా సిలికా లేదా అల్యూమినా. ఈ పౌడర్ని తీసుకుంటాం, ఇది వాటర్లో మిక్స్ చేయాలి. ఎలా ఉండాలి మిక్సింగ్ అనేది? యూనిఫామ్గా ఉండాలి, ఒక జెల్ టైప్ ఉండాలి. దీనికి ఆర్గానిక్ సాల్వెంట్ యాడ్ చేయాలి. ఈ మూడాటిని మిక్స్ చేసిన తర్వాత షేక్ చేసి యూనిఫామ్గా ఒక లేయరు గ్లాస్ ప్లేట్ మీద వేయాలి ఇలాగా ఆ జెల్ని. ఇది కొంతసేపటికి డ్రై అయిపోద్ది. ఆ డ్రై అయిపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లా కనబడుతుంది మనకి. ఓకే, ఇక్కడ టీఎల్సీ ప్లేట్ అంటే గ్లాస్ ప్లేట్ మీద ఒక యూనిఫామ్గా లేయర్ వేయాలంటున్నాను కదా. ఆ లేయరు థిక్నెస్ ఎంత ఉండాలంటే 0.25 to 1 mm ఉండాలి. 0.25 to 1 mm ఉండాలి థిక్నెస్. ఓకే, ఆ విధంగా గ్లాస్ ప్లేట్ని తయారు చేస్తాం, సిలికా జెల్ ప్లేట్ని. ఇలా సిలికా జెల్ ప్లేట్ని తయారు చేసింది మనకి డైరెక్ట్గా మార్కెట్లో దొరికేస్తుంది. అంటే ఇదివరకు ఎలా ప్రిపేర్ చేసేవారు, ఇప్పుడు డైరెక్ట్గా టీఎల్సీ ప్లేట్ దొరికేస్తుంది ప్రిపేర్ చేయని అవసరం లేకుండా. కానీ మనం ప్రిపరేషన్ చెప్పుకోవాలి కాబట్టి, మనం చదువుకోవాలి కాబట్టి మనం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ది స్పాట్. స్పాట్ ఏ విధంగా పెట్టాలి? దేని యొక్క స్పాట్? టీఎల్సీ ప్లేట్ మీద స్పాట్ ఏ విధంగా పెట్టాలి చూడమ్మా. ఇలాగా ఒక గ్లాస్ ప్లేట్ని తీసుకున్నాం.
ఇలా టీఎల్సీ ప్లేట్ తీసుకున్నాం, ఇది సిలికా జెల్ ప్లేట్ అంటాం. ఓకే, ఒక మిక్సర్ తీసుకున్నాం, ఆ మిక్సర్లో కాంపోనెంట్స్ ఉన్నాయి, అదవుతుందా? ఆ మిక్సర్లో కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ కాంపోనెంట్స్ని సెపరేట్ చేయాలి. ఫస్ట్ ఆ మిక్సర్ని ఏదైనా వాటర్లో మిక్స్ చేయడం కానీ లేదా సాల్వెంట్లో మిక్స్ చేయడం కానీ జరుగుతుంది. ఆ మిక్సర్ని ఇక్కడ స్పాట్ పెడతాం, ఇక్కడ ప్లేట్ నుంచి 1 to 2 సెంటీమీటర్స్ దగ్గర ఇలా స్పాట్ పెడతాం. సేమ్ పేపర్ క్రోమటోగ్రఫీ లాగే, పేపర్ క్రోమటోగ్రఫీ వస్తే ఆ పేపర్ ప్లేస్లో సిలికా జెల్ ప్లేట్ పెడతాం అంతే. ఈ స్పాట్ అనేది ఏ విధంగా పెట్టాలి, దేంతో పెట్టాలంటే మైక్రో పిప్పెట్ ఉంటుంది, ఆ మైక్రో పిప్పెట్లోకి మిక్సర్ని తీసుకుని ఈ టీఎల్సీ ప్లేట్ మీద ఇలా స్పాట్ పెట్టాలి. ఈ స్పాట్నే శాంపుల్ అంటాం. అంటే శాంపుల్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన మిక్సర్లో ఉన్న కాంపోనెంట్స్ సెపరేట్ చేయాలి కాబట్టి ఆ మిక్సర్ని ఏదైనా ఒక సాల్వెంట్లో లేదా వాటర్లో డిజాల్వ్ చేసి ఒక పేస్ట్ లాగా దాన్ని మైక్రో పిప్పెట్ ద్వారా ఇలా స్పాట్ పెట్టాలి. స్పాట్ పెట్టిన దాన్ని ఒక సాల్వెంట్ సాంబార్లో మూవ్ చేయాలి. ఇలా ఒక బేకర్ ఉంది, చూడం ఈ పీడిఎఫ్ ఫైల్లో డయాగ్రామ్స్ లేవు, ఈ డయాగ్రామ్స్ వేసుకోవాలి మీరు. ఇలా ఒక బేకర్ ఉంది, దీన్ని సాల్వెంట్ చాంబర్ అంటాం. ఇది సాల్వెంట్, ఈ సాల్వెంట్ని మొబైల్ ఫేజ్ అంటాం మనం, మొబైల్ ఫేజ్. ఈ టీఎల్సీ ప్లేట్ తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. టీఎల్సీ ప్లేటు సాల్వెంట్ టచ్ అవ్వాలి కానీ స్పాట్ టచ్ అవ్వకూడదు, అది మీరు గమనించాలి. అర్థమవుతుందా? సాల్వెంట్ టీఎల్సీ ప్లేట్ టచ్ అవ్వాలి, స్పాట్ టచ్ అవ్వకూడదు. ఇలాగా ఈ మొబైల్ ఫేజ్ అనేది పైకి ఇలా మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్నప్పుడు దీంతో పాటు ఈ మిక్సర్ కూడా పైకి మూవ్ అవుతుంది. ఇలా పైకి మూవ్ అయిన తర్వాత ఇక్కడ వరకు మూవ్ అయిన తర్వాత టీఎల్సీ ప్లేట్ని బయటికి రిమూవ్ చేయాలి. దీన్ని సాల్వెంట్ ఫ్రంట్ అంటాం, సాల్వెంట్ ఫ్రంట్. ఇక్కడ వరకు మూవ్ చేసిన తర్వాత టీఎల్సీ ప్లేట్ని పైకి రిమూవ్ చేయాలి. ఇప్పుడు తర్వాత కాంపోనెంట్స్ మనకి ఏ విధంగా కనబడతాయి అంటే టీఎల్సీ ప్లేట్ మీద ఇది 1 డైమెన్షనే, 2 డైమెన్షన్ అవసరం లేదు. అంటే మరలా క్లారిటీ కోసం మరలా మూవ్ చేయని అవసరం లేదు. ఇదేమో బేస్ లైన్, ఇక్కడ పెట్టాం కదా స్పాట్, ఆ స్పాట్ మూవ్ చేసిన తర్వాత అందులో ఉన్న కాంపోనెంట్స్ ఇలా సెపరేట్ అయిపోతాయి. ఈ పైన ఏమో ఇక్కడ వరకు సాల్వెంట్ మూవ్ చేస్తాం, దీన్ని సాల్వెంట్ ఫ్రంట్ అంటాం, ఇక్కడ ఆర్ఎఫ్ వాల్యూ కాల్కులేట్ చేయాలి. ఆర్ఎఫ్ వాల్యూ ఎలా కాల్కులేట్ చేస్తాం, బేస్ లైన్ నుంచి సాల్వెంట్ ఫ్రంట్ మధ్య డిస్టెన్స్ ఎన్ని సెంటీమీటర్స్, ఇది ఏ అనే కాంపౌండ్ అనుకోండి, ఇది బి అనే కాంపౌండ్ అనుకోండి, సి అనే కాంపౌండ్, ఏ నుంచి బికి మధ్య డిస్టెన్స్. అంటే ఏ యొక్క ఆర్ఎఫ్ వాల్యూ కాల్కులేట్ చేయాలనుకోండి, బేస్ లైన్ నుంచి సాల్వెంట్ ఫ్రంట్ మధ్య డిస్టెన్స్ డివైడెడ్ బై బేస్ లైన్ నుంచి ఏ కాంపోనెంట్స్ ఎక్కడ ఫామ్ అయిందో అక్కడికి డిస్టెన్స్, అది ఆర్ఎఫ్ వాల్యూ కాల్కులేట్ చేయడం. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ టీఎల్సీ.
అప్లికేషన్ ఆఫ్ టిఎల్సి. అప్లికేషన్స్ అన్న యూజెస్ అన్న ఒకటి రాయొచ్చు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్ ఏ శాంపుల్. చూడండి, డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్ ఏ శాంపుల్ అంటే శాంపుల్లో ఉన్న నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ని డిటర్మైన్ చేయడానికి టిఎల్సి యూజ్ అవుద్ది అని డిటర్మైన్ చేయవచ్చు. టెస్ట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్. ఆర్గానిక్ రియాక్షన్స్ అంటే రియాక్షన్స్ గివ్స్ రైజ్ టు రియాక్టెంట్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్. ఆ రియాక్షన్ ఎంతవరకు కంప్లీట్ అయింది అన్నది టిఎల్సి ద్వారా తెలుసుకోవచ్చు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్నోన్ కాంపౌండ్ బై కంపారిజన్ విత్ సస్పెక్టెడ్ రిఫరెన్సెస్ స్టాండర్డ్. అంటే అన్నోన్ కాంపౌండ్ని ఐడెంటిఫై చేయవచ్చు టిఎల్సి ద్వారా. అంటే అన్నోన్ కాంపౌండ్కి రెఫరెన్స్ లేదా స్టాండర్డ్ కాంపౌండ్ ఉంటుంది కదా, దాని నుంచి అన్నోన్ కాంపౌండ్ ఐడెంటిఫై చేయవచ్చు. సెలెక్ట్ ది స్టార్ట్ ది ఎలిమెంట్ ఫర్ కాలం క్రోమటోగ్రఫీ. మనం కాలం క్రోమటోగ్రఫీ నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుంటాం. అంటే ఫస్ట్ పేపర్ క్రోమటోగ్రఫీ చెప్పుకున్నాం, తర్వాత టీన్ లేయర్ క్రోమటోగ్రఫీ చెప్పుకున్నాం, పేపర్ నెక్స్ట్ కాలం క్రోమటోగ్రఫీ. కాలం క్రోమటోగ్రఫీ నుంచి ఎలిమెంట్స్ లేదా కాంపౌండ్స్ దీని ద్వారా సెలెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్ స్మాల్ స్కేల్ క్వాంటిటేటివ్ సెపరేషన్ ఆఫ్ మిక్సర్. దిస్ టెక్నిక్ ఈజ్ కాల్డ్ ప్రిపరేషన్ టిఎల్సి. అంటే మిక్సర్లో ఉన్న క్వాంటిటీ అంటే మిక్సర్లో కాంపోనెంట్స్ లేదా కాంపౌండ్స్ ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా, ఆ కాంపౌండ్స్ని సెపరేట్ చేస్తాం కదా, అది ఎటువంటి మిక్సరు క్వాంటిటీ ఎంత తీసుకోవచ్చు అంటే 10 నుంచి 10 mg, 100 mg, 10 to 100 mg అంటే 10 milligrams తీసుకున్నా అందులో ఉన్న కాంపోనెంట్ సెపరేట్ చేయడానికి యూజ్ అవుద్ది. 100 milligrams తీసుకున్నా అందులో కాంపోనెంట్ సెపరేట్ చేయడానికి యూజ్ అవుద్ది. అంటే స్మాల్ క్వాంటిటీ ఉన్న మిక్సర్ని కూడా సెపరేట్ చేయవచ్చు. ఓకే, టెస్ట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ కాలం క్రోమటోగ్రఫీ సెపరేషన్, ఎనీ అదర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్, డిస్టిలేషన్, క్రిస్టలైజేషన్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. అంటే టిఎల్సి ద్వారా ఒక కాంపౌండ్ ప్యూరిఫికేషన్ చేయవచ్చు లేదా డిస్టిలేషన్ చేయవచ్చు. డిస్టిలేషన్ అంటే అందులో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం. ఓకే, లేదా క్రిస్టలైజేషన్ చేయవచ్చు. అంటే క్రిస్టలైజేషన్ చేయడానికి టిఎల్సి యూజ్ చేస్తాం. డిస్టిలేషన్ అంటే ఈ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, డిస్టిలేషన్ చేస్తున్నాం అనుకోండి, డిస్టిలేషన్ కంప్లీట్ అయిందా లేదా, ప్యూరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా, క్రిస్టలైజేషన్ కంప్లీట్ అయిందా లేదా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయిందా లేదా, టిఎల్సి ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి అప్లికేషన్స్. చూడండి, ప్రిన్సిపల్స్ చెప్పుకున్నాం, ప్రొసీజర్ చెప్పుకున్నాం, అప్లికేషన్ చెప్పుకున్నాం, ఆర్ఎఫ్ వాల్యూ చెప్పుకున్నాం. ఇది టిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. ఓకే, థ్యాంక్ యూ.